ఇంకొక బౌద్ధ మత యాత్రికుడైనటువంటి ఈ చింగ్ అనేటువంటి వ్యక్తి 675 నుంచి 685 మధ్యలో భారతదేశాన్ని సందర్శించాడు. ఇతను కూడా చైనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తే. ఈ ఇచ్చింగ్ రాసినటువంటి బుక్ పేరేంటి అనేటువంటిది చరిత్రకారులకు తెలియటం లేదు. కానీ ఇచ్చింగ్ రాసినటువంటి రచనల ద్వారా, బుక్ పేరు తెలియదు కానీ ఆయన రచన ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ గుప్త వంశ స్థాపకుడైనటువంటి శ్రీగుప్తుడి గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది. ఇచ్చింగ్ రాసినటువంటి రచనల ద్వారా గుప్త వంశ స్థాపకుడైనటువంటి శ్రీగుప్తుడి గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరుకుతుంది. ఏముంటుంది ఇచ్చింగ్ రాసినటువంటి రచనల ద్వారా ఏం తెలుస్తుంది అంటే మృగశిఖావనము అనేటువంటి ప్రాంతంలో, మృగశిఖావనము అంటే కాశీ ప్రస్తుతం. మృగశిఖావనం అనేటువంటి ప్రాంతంలో చిలికిత అనేటువంటి ఒక రాజు మృగశిఖావనం ప్రాంతంలో చైనా దేశ బౌద్ధ మతస్థుల కోసం కొన్ని విహారాలు అనేటువంటివి నిర్మించడం జరిగింది. చైనా దేశ బౌద్ధ మత యాత్రికుల కోసం విహారాలు నిర్మించాడు. ఎవరు అంటే చిలికిత అని చెప్పడం జరిగింది ఇచ్చింగ్. ఈ చిలికిత ఎవరో కాదు, శ్రీగుప్తుడే అని చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. గుప్త వంశ స్థాపకుడైనటువంటి శ్రీగుప్తుడినే చిలికితగా చెప్పడం జరుగుతుంది. అలా శ్రీగుప్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎవరు అంటే ఇచ్చింగ్. ఇలా ముగ్గురు చైనా దేశ బౌద్ధ మత యాత్రికులు ఫాహియాన్, హుయాన్సాంగ్, ఇచ్చింగ్ అనేటువంటి వ్యక్తుల యొక్క బుక్స్ ద్వారా ఈ గుప్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇలా వీళ్ళ కాలంలో మరియు వీళ్ళ తర్వాత వచ్చినటువంటి కొంతమంది రచయితలు చేసినటువంటి రచనల ద్వారా మనం గుప్తుల గురించి కొంత సమాచారం అనేటువంటివి తెలుసుకోవడం జరుగుతుంది. దీనితో పాటు గుప్త వంశపు రాజులు వేసినటువంటి శాసనాల ద్వారా కూడా మనం గుప్తుల గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపు గుప్త వంశపు రాజులు అనేటువంటి వాళ్ళు 42 శాసనాలు అనేటువంటివి, అంటే మనకు వీళ్ళకి సంబంధించి 42 శాసనాలు అనేటువంటివి లభించాయి. శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ లేకపోతే ఎడిక్ట్స్ అని పిలవడం జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎడిక్ట్స్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పిలవడం జరుగుతుంది. మరి వీళ్ళ కాలం నాటి ప్రధానమైనటువంటి శాసనాలు ఏంటి, వాటిని వేసినటువంటి రాజులు ఎవరు, ఆ శాసనాల ద్వారా మనకు ఏం సమాచారం దొరుకుతుంది అనేటువంటిది చూద్దాం. మరి అటువంటి దానిలో సముద్రగుప్తుడి కాలానికి సంబంధించి సముద్రగుప్తుడి యొక్క సేనాధిపతి అయినటువంటి హరిసేనుడు అనేటువంటి వ్యక్తి, సముద్రగుప్తుడి యొక్క సేనాధిపతి అయినటువంటి హరిసేనుడు అనేటువంటి వ్యక్తి అలహాబాద్ స్తంభ శాసనం అనేటువంటిది లేకపోతే అలహాబాద్ శాసనం అనేటువంటిది వేయించాడు. నేను ఇంతకుముందే చెప్పాను వీళ్ళ యొక్క రాజభాష ఏంటి అంటే సంస్కృతం అని. అలహాబాద్ శాసనం ఏ భాషలో వేశాడు అంటే సంస్కృత భాషలో వేశాడు. సముద్రగుప్తుడి యొక్క సేనాధిపతి హరిసేనుడు అనేటువంటి వ్యక్తి ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం పేరే అలహాబాద్ శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్. అలహాబాద్ శాసనం ఎవరు వేయించారు? హరిసేనుడు వేయించాడు. ఈ హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే సముద్రగుప్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి అనేకమైనటువంటి సైనిక విజయాలు సాధించాడు. టోటల్ భారతదేశం మొత్తం కూడా ఇతని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇటువైపు వాయువ్య భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటువైపు బెంగాల్ వరకు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు వరకు, ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ వరకు కూడా ఇతని యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉంది. అనేక రాజ్యాలను జయించాడు అని అతని యొక్క సైనిక విజయాల గురించి వివరించినటువంటి శాసనం అలహాబాద్ శాసనం. వేయించినటువంటి వ్యక్తి హరిసేనుడు. ఏ రాజ్యాలను ఓడించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఏ రాజ్యాలను ఓడించాడు అనేటువంటిది నేను రాజకీయ చరిత్ర అనేటువంటి దానిలో నేర్చుకుందాం. అదేవిధంగా
రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. రెండవ చంద్రగుప్తుడు వేయించినటువంటి మెహరౌలి ఇనుప స్తంభ శాసనం అనేటువంటిది ఇది ఢిల్లీలో వేయించాడు. కుతుబ్ మినార్ పక్కనే ఉంటుంది. దీని యొక్క ఈ ఇనుప స్తంభం ఐరన్ పిల్లర్ అనేటువంటి దాదాపు 23 అడుగుల ఎత్తు ఉంటుంది. అది ఒక లోహాల యొక్క మిశ్రమంతో చేసినటువంటి ఐరన్ పిల్లర్ అది. అందుకే అది దాని యొక్క ఏ లోహాలతో చేశారు అనేటువంటిది ఇప్పటికీ కూడా అంతు చిక్కడం లేదు. దానికోసం అనేక పరిశోధనలు అనేటువంటివి చేస్తూనే ఉన్నారు. ఎండకి ఎండినా వానకు తడిచినా అక్కడ రస్ట్ అనేటువంటిది, తుప్పు అనేటువంటిది పట్టకుండా ఉంది మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. ఏముంటుంది రెండవ చంద్రగుప్తుడు వేసినటువంటి మెహరౌలి ఇనుప స్తంభ శాసనంలో ఏముంటుంది అంటే, రెండవ చంద్రగుప్తుడు బ్యాక్టీరియన్లను ఓడించాడు. బ్యాక్టీరియన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్. రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి బ్యాక్టీరియన్లను ఓడించాడు, ఆఫ్ఘనిస్తాన్ను ఓడించాడు అనేటువంటి విషయం మనకి ఇతను వేసినటువంటి మెహరౌలి ఇనుప స్తంభ శాసనంలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా స్కందగుప్తుడు వేయించినటువంటి బితౌరి శాసనం. స్కందగుప్తుడి యొక్క శాసనం పేరు ఏంటి అంటే బితౌరి శాసనం. స్కందగుప్తుడు వేయించినటువంటి బితౌరి శాసనం ద్వారా ఏం తెలుస్తుంది అంటే, హూణుల యొక్క ప్రస్తావన కలదు. హూణులు అనేటువంటి వాళ్ళు ఒక విదేశీ తెగ, అనాగరికులు, మధ్యాసియా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ హూణులు అనేటువంటి వాళ్ళు అనేక రాజ్యాలను అంతం చేశారు. గుప్తులు కూడా హూణుల యొక్క దండయాత్రల ఫలితంగానే అంతమైపోయారు. ఈ హూణుల నాయకులు ఎవరు అంటే మిహిర కుల మరియు ఇతని యొక్క తండ్రి తోరమాన అనేటువంటి వాళ్ళు. తోరమాన మరియు మిహిర కుల అనేటువంటి వాళ్ళు హూణుల యొక్క రాజులు. వీళ్ళ దండయాత్రల ఫలితంగానే గుప్త వంశం అనేటువంటిది అంతమైపోయింది. ఈ స్కందగుప్తుడి కాలంలో హూణులు అనేటువంటి వాళ్ళు దండయాత్రలు చేశారని, ఆ హూణులని నేను ఓడించాను అని చెప్పుకున్నాడు బితారి శాస్త్రంలో స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. స్కందగుప్తుడు హూణులను ఓడించాడు అని ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు అంటే బితారి శాస్త్రంలో చెప్పుకున్నాడు. రిపీటెడ్గా హూణులు అనేటువంటి వాళ్ళు కంటిన్యూస్గా గుప్తులపై దాడి చేయడంతో గుప్తులు బలహీనమైపోయారు. గుప్తులు బలహీనమైపోయి అంతమైపోవడం జరిగింది. గుప్తులు ఎవరి దాడుల ఫలితంగా అంతమయ్యారు అంటే హూణుల యొక్క దండయాత్ర ఫలితంగా. ఆ హూణులని ఓడించాను అని చెప్పుకున్నాడు బితారి శాసనంలో. ఎవరు అంటే స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి ఎరాన్ శాసనం. భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శాసనం అనేటువంటిది భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శాసనం. ఇది 510వ సంవత్సరానికి సంబంధించినటువంటిది. ఈ ఎరాన్ శాసనంలో ఏముంది అంటే సతీ సహగమనం ప్రస్తావన కలదు. ఏముంది అంటే సతీ సహగమనం అనేటువంటిది. చనిపోయినటువంటి భర్తతో పాటు భార్య కూడా చితి మీద దూకి కాలి చనిపోయేటువంటి ఆచారం సతీ సహగమనం. ఇది మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రంలో ప్రస్తావించారు అంటే ఎరాన్ శాస్త్రంలో. ఆ కాలంలో గుప్తుల కాలంలో సతీ సహగమనం అనేటువంటి ఆచారం ఉండేది అని తెలుస్తుంది ఎరాన్ శాస్త్రం ద్వారా. ఎరాన్ శాస్త్రాన్ని వేయించినటువంటి వ్యక్తి భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా మరొక శాస్త్రం పేరు బుధగుప్తుడు వేయించినటువంటి పహర్పూర్ శాసనం. బుధగుప్తుడు వేయించినటువంటి పహర్పూర్ శాసనం అనేటువంటిది. బుధగుప్తుడు వేయించినటువంటి పహర్పూర్ శాస్త్రంలో ఏముంటుంది అంటే
భూమి మొత్తం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి భూమి మొత్తము రాజు యొక్క కంట్రోల్లో ఉండేది. రాజు అనేటువంటి వ్యక్తి ఈ భూమి అంతటికీ కూడా ఓనర్, సర్వాధికారి. రాజ్యంలో ఉండేటువంటి భూమి అంతటికీ కూడా సర్వాధికారి, యజమాని ఎవరు అంటే రాజు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. పహర్పూర్ అనేటువంటి శాసనం ఎవరు వేయించారు అంటే బుధగుప్తుడు అనేటువంటి వ్యక్తి వేయించాడు. ఎవరు వేయించాడు అంటే బుధగుప్తుడు అనేటువంటి వ్యక్తి వేయించాడు. దానితో పాటు సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి 2 దాన శాసనాలు వేయించాడు. అంటే 2 దాన శాసనాలు అంటే శాసనాలలో 2 రకాలుగా ఉంటాయి. ప్రశస్తులు అని పిలుస్తాం. ప్రశస్తి అంటే తన గురించి తాను పొగుడుకుంటూ వేసేటువంటి శాసనం. దాన శాసనాలు అంటే బ్రాహ్మణులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళకు కానీ, కొన్ని గ్రామాలు కానీ, లేకపోతే కొంత డబ్బు కానీ, లేకపోతే కొంత ధాన్యం కానీ, ఏదో ఒకటి దానం ఇస్తూ వేసేటువంటి శాసనాలను ఏమని పిలుస్తారు అంటే దాన శాసనాలు అని పిలవడం జరుగుతుంది. ప్రశస్తి అంటే తనను తాను పొగుడుకుంటూ వేసే శాసనం. దాన శాసనము అంటే ఏదో ఒకటి దానం ఇస్తూ వేసేటువంటి శాసనం. సముద్రగుప్తుడు 2 దాన శాసనాలు వేయించాడు. వాటిల్లో ఒకటిది నలందా రాగి శాసనం అనేటువంటిది. నలందా రాగి శాసనంలో ఏముంటుంది అంటే నలందా రాగి శాసనంలో బ్రాహ్మణులకు నేను ఒక అగ్రహారాన్ని దానమిచ్చాను, బ్రాహ్మణులకు నేను ఒక గ్రామాన్ని లేకపోతే అగ్రహారాన్ని దానమిచ్చాను అని చెప్పుకున్నాడు సముద్రగుప్తుడు. అంటే బ్రాహ్మణులకు ఒక గ్రామాన్ని దానం చేశాను అని చెప్పుకున్నాడు నలందా రాగి శాసనంలో సముద్రగుప్తుడు. గ్రామాలను దానం చేసేటువంటి పద్ధతి, గ్రామాలను దానం ఇచ్చాడు అంటే అక్కడ వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఆ బ్రాహ్మణులకే చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా భారతదేశంలో గ్రామాలను దానం చేసేటువంటి పద్ధతి, బ్రాహ్మణులకు గ్రామాలను దానం చేసేటువంటి పద్ధతి శాతవాహనుల కాలం నుంచి ప్రారంభమైంది. ఏ రాజవంశం కాలంలో గ్రామాలను దానం చేసేటువంటి వాళ్ళు అంటే శాతవాహనుల కాలం నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రాహ్మణులకు గ్రామాలను దానం చేసిన రాజవంశం ఏంటి అంటే ఏమని చెప్పాలి? శాతవాహనులు. అదేవిధంగా గుప్తులు కూడా బ్రాహ్మణులకు గ్రామాలను దానం చేశాము అని చెప్పుకున్నాడు సముద్రగుప్తుడు. నలందా రాగి శాసనంలో బ్రాహ్మణులకు ఒక అగ్రహారాన్ని దానం చేశాను అని చెప్పుకున్నాడు. అదేవిధంగా గయా రాగి శాసనం అనేటువంటిది, ఇది కూడా ఒక దాన శాసనం. శ్రీలంక రాజు అయినటువంటి మహామేఘవర్మ అనేటువంటి వ్యక్తి కోరిక మేరకు, శ్రీలంక రాజు అయినటువంటి మహామేఘవర్మ యొక్క కోరిక మేరకు గయా ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ మతస్థుల కోసం ఒక విహారాన్ని నిర్మించాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి. మహామేఘవర్మ అనేటువంటి వ్యక్తి యొక్క కోరిక మేరకు గయలో ఉన్నటువంటి బౌద్ధ మతస్థుల కోసం ఒక విహారాన్ని నిర్మించడంతో పాటు ఆ విహారానికి కొన్ని గ్రామాలను దానం చేశాను అని చెప్పుకున్నాడు. అంటే మెయింటెనెన్స్ కోసం కొన్ని గ్రామాలను దానం చేశాను. అంటే గయా రాగి శాసనంలో ఏముంటుంది అంటే శ్రీలంక రాజు మహామేఘవర్మ యొక్క కోరిక మేరకు గయా ప్రాంతంలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించడంతో పాటు ఆ బౌద్ధ విహారానికి కొన్ని గ్రామాలను దానం చేశాను అని చెప్పుకున్నాడు సముద్రగుప్తుడు. ఇలా సముద్రగుప్తుడు 2 దాన శాసనాలు వేయించాడు. నలందా రాగి శాసనం అనేటువంటిది, గయా రాగి శాసనం. ఇలా శాసనాలు అనేటువంటివి కూడా వీరి చరిత్రకు ఆధారాలుగా చెప్పవచ్చు. వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఆధారాలుగా చెప్పవచ్చు. హరిసేనుడు వేయించినటువంటి అలహాబాద్ స్తంభ శాసనం కావచ్చు, సముద్రగుప్తుడు వేయించినటువంటి నలందా రాగి శాసనం, గయా రాగి శాసనం కావచ్చు, బుధగుప్తుడు వేయించినటువంటి పహర్పూర్ శాసనం కావచ్చు,
స్కందగుప్తుడు వేయించినటువంటి బితోరి శాసనం కావచ్చు, భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శాసనం కావచ్చు. ఇలా ఈ శాసనాలన్నిటి ద్వారా గుప్తుల యొక్క చరిత్ర అనేటువంటిది తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఇంకొక ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి అంటే వీళ్ళ కాలంలో ముద్రించినటువంటి నాణ్యాలు అనేటువంటివి, కాయిన్స్ అనేటువంటివి. నాణాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలవడం జరుగుతుంది. న్యూమిస్మాటిక్స్. నాణాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్. ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఇస్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్. మరి వీళ్ళ కాలంలో అనేక నాణాలు, బంగారు నాణాలని, వెండి నాణాలని, రాగి నాణాలని కూడా ముద్రించాడు. నేను ఇంతకుముందే చెప్పుకున్నాం, గుప్తులు పరిపాలించినటువంటి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పడం జరిగింది అని చెప్పుకున్నాం. ఎందుకంటే వీళ్ళ కాలంలో ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు రిలీజ్ చేశారు అని చెప్పుకున్నాం. గుప్తుల యొక్క బంగారు నాణాలని ఏమని పిలుస్తారు అంటే దినార్లు అని పిలవడం జరిగింది. గుప్తుల యొక్క బంగారు నాణాలను ఏమని పిలిచారు అంటే దినారులు అని పిలవడం జరిగింది. ఈ గుప్తరాజులు అనేటువంటి వాళ్ళు నాణాలను ముద్రించారు. నాణాలను ముద్రించడంతో పాటు ఈ నాణాల పైన అనేక రకాలైనటువంటి బొమ్మలని కూడా ముద్రించడం జరిగింది. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, పులిని వేటాడుతున్నట్లు, నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు, అదేవిధంగా గుర్రాల బొమ్మలతోటి ఖడ్గమృగాన్ని వేటాడుతున్నట్లు, వీణ వాయిస్తున్నట్లు, ఇలా రకరకాల బొమ్మల్ని ముద్రించడం జరిగింది ఈ నాణాలపైన. మరి ఏ రాజులు ఎలా వాళ్ళ యొక్క నాణాలను రిలీజ్ చేశారు అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి, సముద్రగుప్తుడి కంటే ముందు మొదటి చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి బంగారు నాణాలను ముద్రించాడు, బంగారు నాణాలను రిలీజ్ చేశాడు. ఈ బంగారు నాణాలపై తన భార్య అయినటువంటి కుమారదేవితో కలిసి, అంటే ఆ బంగారు నాణ్యాలపైన ఏముంటుంది అంటే మొదటి చంద్రగుప్తుడు మరియు ఇతని యొక్క భార్య అయినటువంటి కుమారదేవి కలిసి ఉన్నటువంటి బొమ్మని ముద్రించడం జరిగింది. తన భార్య అయినటువంటి కుమారదేవితో కలిసి ఉన్నటువంటి ప్రతిమను ముద్రించాడు. తను మరియు తన భార్య ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ప్రతిమని, బొమ్మని ముద్రించాడు నాణాలపైన. ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. తన భార్య అయినటువంటి కుమారదేవితో కలిసి ఉన్నటువంటి నాణాలు ముద్రించినటువంటి గుప్త రాజు ఎవడు అంటే మొదటి చంద్రగుప్తుడు అని చెప్పాలి. అదేవిధంగా సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి అనేక బంగారు నాణాలను రిలీజ్ చేశాడు. ఆ నాణాలపై అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు ముద్రించడం జరిగింది. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు ముద్రించాడు. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు ముద్రించి ఆ కాయిన్స్ పైన ఒక టైటిల్ కూడా ప్రస్తావించడం జరిగింది. అశ్వమేధ పరాక్రమ. అశ్వమేధ పరాక్రమ అనేటువంటి పేరుతో నాణాలు ముద్రించాడు. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు అశ్వమేధ పరాక్రమ అనేటువంటి బిరుదుతోటి నాణాలు ముద్రించడం జరిగింది. అదేవిధంగా ఆయన వేసినటువంటి నాణాలపైన వీణ వాయిస్తున్నట్లు కూడా నాణాలు ముద్రించడం జరిగింది. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్టండి. వీణ వాయిస్తున్నట్టు నాణాలు ముద్రించినటువంటి రాజు ఎవరు అంటారు? సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. తన యొక్క నాణాలపైన వీణను వాయిస్తున్నట్టు గుర్తులు కూడా ఉన్నాయి. వీణ వాయిస్తున్నట్లు వీణ వాయించేటువంటి బొమ్మను కూడా ముద్రించాడు. ఎవరు అంటే సముద్రగుప్తుడు. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు వీణ వాయిస్తున్నట్లు నాణాలు ముద్రించాడు సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి పులిని వేటాడుతున్నట్లు నాణాలు ముద్రించాడు. పులిని వేటాడుతున్నట్లు, ఖడ్గమృగంను వేటాడుతున్నట్లు నాణాలు ముద్రించాడు.
వీటన్నిటితో పాటు ఈయనకు స్పెషల్ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా వెండి నాణాలు ముద్రించాడు. గుప్త రాజుల అందరిలోకెల్లా మొట్టమొదటిసారిగా వెండి నాణాలు ముద్రించాడు. ఏ పేరుతోటి అంటే రూపాయ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెండవ చంద్రగుప్తుడు రూపాయ అనేటువంటి పేరుతోటి వెండి నాణాలు ముద్రించడం జరిగింది. గుప్తులలోనే మొట్టమొదటిసారిగా వెండి నాణాలు ముద్రించినటువంటి రాజు ఇతనే. ఈ రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి రూపాయ అనేటువంటి పేరుతో వెండి నాణాలు ముద్రించాడు. అదేవిధంగా రెండవ చంద్రగుప్తుడి తర్వాత కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు నాణాలు ముద్రించడం జరిగింది. దానితో పాటు అశ్వమేధ యాగం చేస్తున్నట్లు కూడా నాణాలు ముద్రించడం జరిగింది. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు ముద్రించి ఏమని టైటిల్ దాని మీద ముద్రించాడు అంటే అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్ తీసుకోవడం జరిగింది. అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్ తోటి నాణాలు ముద్రించడం జరిగింది. ఇంతకుముందు సముద్రగుప్తుడి గురించి చెప్పుకున్నాం. ఆయన అశ్వమేధ పరాక్రమ అనేటువంటి పేరుతో నాణాలు ముద్రిస్తే ఈయన మాత్రం అశ్వమేధ మహేంద్ర అనేటువంటి పేరుతో నాణాలు ముద్రించడం జరిగింది. ఇలా మొదటి చంద్రగుప్తుడేమో తన భార్య అయినటువంటి కుమారదేవితో కలిసి ఉన్నటువంటి నాణాలు ముద్రిస్తే, సముద్రగుప్తుడేమో అశ్వమేధ యాగం చేస్తున్నట్లు అదేవిధంగా వీణ వాయిస్తున్నట్లు నాణాలు ముద్రిస్తే, రెండవ చంద్రగుప్తుడేమో పులిని వేటాడుతున్నట్లు ఖడ్గమృగాన్ని వేటాడుతున్నట్లు నాణాలు ముద్రించడంతో పాటు మొదటిసారి వెండి నాణ్యాన్ని కూడా వేయించాడు రూపాయ అనేటువంటి పేరుతోటి. కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగం చేస్తున్నట్లు అశ్వమేధ మహేంద్ర అనేటువంటి బిరుదుతోటి నాణాలు ముద్రించడం జరిగింది. అదేవిధంగా నెమలికి ఆహారం వేస్తున్నట్లు కూడా నాణాలు ముద్రించాడు. ఎవరు అంటే ఈ కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఇలా గుప్త రాజుల కాలంలో వాళ్ళు ముద్రించినటువంటి నాణాల ద్వారా కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు అనేటువంటివి తెలుసుకోవచ్చు. వీళ్ళు ముద్రించినటువంటి నాణాలపైన నేను ఇంతకుముందే చెప్పాను, వీళ్ళు వైష్ణవ మతాన్ని స్వీకరించారు, వైష్ణవ మతాన్ని ఆదరించారు. అందుకే వీళ్ళ యొక్క నాణాలపైన వరాహం యొక్క బొమ్మ, గరుడ పక్షి యొక్క బొమ్మ కూడా ముద్రించడం జరిగింది. వీళ్ళ యొక్క నాణాలపైన వరాహం బొమ్మ, విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి వరాహం బొమ్మ మరియు గరుడ పక్షి యొక్క బొమ్మను కూడా ముద్రించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు. ఇలా గుప్తుల యొక్క వంశ చరిత్రను గురించి తెలుసుకోవడానికి మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. అవి స్వదేశీ రచయితలు రాసినటువంటి గ్రంథాలు, విదేశీ యాత్రికులు రాసినటువంటి గ్రంథాలు, హిందూ మతానికి ఆధారమైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు, వీటన్నిటి ద్వారా గుప్తుల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా గుప్తరాజులు వేసినటువంటి శాసనాలు, గుప్తరాజులు ముద్రించినటువంటి నాణాలు, వీటన్నిటి ద్వారా మనం గుప్తుల యొక్క చరిత్ర అనేటువంటిది తెలుసుకోవడానికి వీలవుతుంది. సరే, ఆధారాలు అనేటువంటివి చూసుకున్నాం. మరి వాళ్ళ యొక్క చరిత్ర అనేటువంటిది చదువుకుందాం. ఎవరెవరు రాజులు ఉన్నారు, ఈ రాజవంశాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి, వీళ్ళలో ప్రధానమైనటువంటి రాజులు ఎవరు, అదేవిధంగా ఈ రాజవంశం ఎలా అంతమైపోయింది అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం.